గ్రంథం 36వ అధ్యాయం. యూదా రాజైన యోషియా కుమారుడగు యెహోయాకీము 4వ సంవత్సరమున యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు పుస్తకపు చుట్ట తీసుకుని నేను నీతో మాటలాడిన దినములు మొదలుకొని, అనగా యోషియా కాలము మొదలుకొని నేటి వరకు ఇశ్రాయేలు వారిని గూర్చియు యూదా వారిని గూర్చియు సమస్త జనములను గూర్చియు నేను నీతో పలికిన మాటలన్నిటినీ దానిలో వ్రాయుము. నేను యూదా వారికి చేయనుద్దేశించు కీడంతటిని గూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించునట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపపడుదురేమో. యిర్మీయా నేరియా కుమారుడైన బరూకును పిలవనంపగా అతడు యెహోవా యిర్మీయాతో చెప్పిన మాటలన్నిటినీ యిర్మీయా నోట మాటలను బట్టి ఆ పుస్తకములో వ్రాసెను. యిర్మీయా బారూకునకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. నేను యెహోవా మందిరములోనికి రాకుండా నిర్బంధింపబడితిని కాబట్టి నీవు వెళ్ళి ఉపవాస దినమున యెహోవా మందిరములో ప్రజలకు వినబడునట్లు నేను చెప్పగా నీవు పుస్తకములో వ్రాసిన యెహోవా మాటలను చదివి వినిపించుము. తమ పట్టణముల నుండి యూదా జనులందరికీ వినబడునట్లుగా వాటిని చదివి వినిపింపవలెను. ఒకవేళ వారి విన్నపములు యెహోవా దృష్టికి అనుకూలమగునేమో, ఒకవేళ వారు తమ చెడు మార్గము విడుతురేమో. నిజముగా ఈ ప్రజల మీదకి ఉగ్రతయు మహాకోపమును వచ్చునని యెహోవా ప్రకటించి ఉన్నాడు. ప్రవక్త అయిన యిర్మీయా తనకు ఆజ్ఞ ఇచ్చినట్లు నెరియా కుమారుడైన బారూకు గ్రంథము చేత పట్టుకొని యెహోవా మాటలన్నిటినీ యెహోవా మందిరములో చదివి వినిపించెను. యూదా రాజైన యోషియా కుమారుడగు యెహోయాకీము ఏలుబడియందు 5వ సంవత్సరము 9వ నెలను యెరూషలేములోనున్న ప్రజలందరూ యూదా పట్టణములలో నుండి యెరూషలేమునకు వచ్చిన ప్రజలందరూ యెహోవా పేరట ఉపవాసము చాటింపగా బారూకు యెహోవా మందిరములో లేఖికుడైన షాఫాను కుమారుడైన గెమర్యా గదికి పైగానున్న శాలలో యెహోవా మందిరపు క్రొత్త ద్వారపు ప్రవేశమున ప్రజలందరూ వినునట్లు యిర్మీయా చెప్పిన మాటలను గ్రంథములో నుండి చదివి వినిపించెను. షాఫాను కుమారుడైన గెమర్యా కుమారుడగు మికాయా ఆ గ్రంథములోని యెహోవా మాటలన్నిటినీ విని రాజనగరిలోనున్న లేఖికుని గదిలోనికి వెళ్ళగా ప్రధానులందరూ లేఖికుడైన ఎలీషామా, షమయా కుమారుడైన దెలాయా, అక్బోరు కుమారుడైన ఎల్నాతాను, షాపాను కుమారుడైన గెమర్యా, హనన్యా కుమారుడైన సిద్కియా అనువారును ప్రధానులందరూ అక్కడ కూర్చుండి ఉండిరి. బారూకు ప్రజలందరికీ వినబడునట్లు ఆ పుస్తకములో నుండి చదివి వినిపించిన మాటలన్నిటినీ మికాయా వారికి తెలియజెప్పగా ప్రధానులందరూ కూషికి యునుమనుమడును షెలెమ్యాకు మనుమడును నెతన్యాకు కుమారుడు నేను యెహూదిని బారూకు నొద్దకు పంపి నీవు ప్రజల వినికిడిలో చదివిన పుస్తకమును చేతపట్టుకుని రమ్మని ఆజ్ఞనీయగా నెరియా కుమారుడగు బారూకు ఆ గ్రంథమును చేతపట్టుకుని వచ్చెను. అతడు రాగా వారు నీవు కూర్చుండి మాకు వినిపింపుమనగా బారూకు దాన్ని చదివి వినిపించెను. వారు ఆ మాటలన్నిటినీ విన్నప్పుడు భయపడి ఒకరినొకరు చూచుకొని మేము నిశ్చయముగా ఈ మాటలన్నిటినీ రాజునకు తెలియజెప్పెదమని బారూకుతో ననిరి. మరియు ఈ మాటలన్నిటినీ అతడు చెప్పుచుండగా నీవు ఎట్లు రాసితివి అది మాకు తెలియజెప్పుమని వారు అడగగా బారూకు అతడు నోటి నుండియే ఈ మాటలన్నిటినీ పలుకగా నేను పుస్తకములో వాటిని సిరాతో వ్రాసితినని వారితో ఉత్తరమిచ్చెను. నీవును యిర్మీయాయును పోయి దాగియుండుడి, మీరున్న చోటు ఎవరికిని తెలియజేయవద్దని ఆ ప్రధానులు చెప్పి శాలలోనున్న రాజునొద్దకు తామే వెళ్ళి ఆ మాటలన్నిటినీ రాజు చెవులలో వినిపించిరి. గాని ఆ పుస్తకపు చుట్టను లేఖికుడైన ఎలీషామా గదిలో దాచిపెట్టిరి. ఆ గ్రంథమును తెచ్చుటకు రాజు యెహూదిని పంపగా
ఉండగా అతడు లెక్కికుడైన ఎలీషామ గదిలో నుండి దాన్ని తీసుకుని వచ్చి రాజు వినికిడిలోను రాజు నొద్దకు నిలిచి ఉన్న అధిపతులందరి వినికిడిలోను దాన్ని చదివాను. 9వ మాసమున రాజు శీతాకాలపు నగరులో కూర్చుండి ఉండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండెను. యెహూది 3-4 పూటలు చదివిన తరువాత 3-4 పుటాలు చదివిన తరువాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలో నున్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయాను. గాని రాజైనను ఈ మాటలన్నిటిని వినిన అతని సేవకులలో ఎవరైనాను భయపడలేదు, తమ బట్టలు చింపుకొనలేదు. గ్రంథమును కాల్చవద్దని ఎల్నాతానును దెలయ్యాయును గెమర్యాయును రాజుతో మనవి చేయగా అతడు వారి విజ్ఞాపనమును వినకపోయెను. లెక్కికుడైన బారూకును ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకొనవలెనని రాజవంశస్థుడగు యెరహ్మెయేలునకును అజ్రీయేలు కుమారుడైన షెరాయాకును అద్బెయేలు కుమారుడైన షెలెమ్యాకును రాజు ఆజ్ఞాపించెను. గాని యెహోవా వారిని దాచెను. ఇర్మియా నోటి మాటను బట్టి బారూకు వ్రాసిన గ్రంథమును రాజు కాల్చిన తరువాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు మరి ఒక గ్రంథము తీసుకుని యూదా రాజైన యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథములో వ్రాయబడిన మాటలన్నిటినీ దానిలో వ్రాయము. మరియు యూదా రాజైన యెహోయాకీమును గూర్చి నీవు ఈ మాట చెప్పవలెను. యెహోవా సెలవిచ్చినదేమనగా, బబులోను రాజు నిశ్చయముగా వచ్చి ఈ దేశమును పాడు చేసి అందులో మనుష్యులైనను జంతువులైనను ఉండకుండా చేయునని ఇందులో నీవేలా వ్రాసితివని చెప్పి నీవు ఈ గ్రంథమును కాల్చివేసితివి. అందుచేతను యూదా రాజైన యెహోయాకీమును గూర్చి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, దావీదు యొక్క సింహాసనం మీద ఆసీనుడగుటకు అతనికి ఎవడును లేకపోవును. అతని శవము పగలు ఎండపాలు రాత్రి మంచుపాలగును. నేను వారి దోషమును బట్టి అతనిని అతని సంతతిని అతని సేవకులను శిక్షించుచున్నాను. నేను వారిని గూర్చి చెప్పిన కీడంతయు వారి మీదకిని యెరూషలేము నివాసుల మీదకిని యూదా జనుల మీదకిని రప్పించుచున్నాను. అయినను వారు వినిన వారు కారు. ఇర్మియా ఇంకొక గ్రంథమును తీసుకుని లెక్కికుడగు నెరియా కుమారుడైన బారూకు చేతికి అప్పగింపగా అతడు ఇర్మియా నోటి మాటలను బట్టి యూదా రాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటినీ వ్రాసెను. మరియు ఆ మాటలు గాక అట్టివి అనేకములు అతడు వాటితో కూర్చెను.